నమస్కారం. శ్రీ స్తుతి భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. గాయత్రి సాధన వల్ల శరీరంలోని శక్తి కోశాల జాగరణ జరుగుతాయి. ఓం భూర్భువస్సువః తత్సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేది గాయత్రి మంత్రం. ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైంది. ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని ఋగ్వేదంలో పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపించిన లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనస్సును, శరీరాన్ని ఉల్లాసపరిచి తేజోవంతమయం చేస్తాయి. అంతేకాదు మనోబుద్ధి కూడా వికసిస్తుంది. దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి పలువురు ప్రయత్నాలు కూడా చేశారు. దీనివల్ల మెదడులోనూ ఒక రకమైన ఆనందం, అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం స్థాయి కూడా పెరుగుతాయి. వేదాల ప్రకారం సవిత గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత. అగ్నిముఖం ఋషి విశ్వామిత్రుడు. గాయత్రి ఛందః ప్రణవ రూపమైన ఓంకారానికి నేను వందనం చేస్తూ విశ్వాసాన్ని ప్రకాశింపజేసే సూర్య తేజమైన సవితను ఉపాసిస్తున్నాను అనేది ఈ మంత్రానికి ఉన్న అర్థాల్లో ఒకటి. గాయత్రి మంత్రాన్ని జపించే వారి మెదడులో నిరంతరం ప్రకంపనలు కొనసాగుతున్న అనుభవం పొందుతారు. ఎల్లప్పుడూ జీవిత సత్యాలతో మసులుకొని విజయాలను సొంతం చేసుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు. గాయత్రి మంత్రాన్ని లయబద్ధంగా జపించే వారి శిరస్సు చుట్టూ దాదాపు 1,00,000 శక్తి తరంగాలు ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైన వాడుగా, ధైర్యవంతుడిగా చేసి తరగని శక్తి సామర్థ్యాలను నింపుతుంది. ఏ విధంగా అయితే ఇంటిలో ఉన్న టీవీ ద్వారా దేశ విదేశాల నుంచి ప్రసారమయ్యే తరంగాలను పట్టుకొని సంఘటనలను చూడగలుగుతున్నామో, వినగలుగుతున్నామో, అదేవిధంగా ఆత్మశక్తి యొక్క విశ్వవ్యాపిత గాయత్రి శక్తితో సంబంధం స్థాపించుకొని సూక్ష్మ ప్రకృతిని ఇష్టానుసారంగా భౌతిక, మానసిక, ఆత్మిక క్షేత్రాల్లో ఉన్న అన్ని సంపదలను పొందగలం. జిహ్వ ద్వారా ఉచ్చారణ, కంఠము, అంగుటి, కొండ నాలుక, పెదవులు, దంతములు, జిహ్వ మూలము మొదలగు నోటిలోని విభిన్న అంగములను ప్రభావితం చేస్తుంది. ఈ అంగముల నుండి నాడులు శరీరమంతా వ్యాప్తిస్తాయి. కొన్ని నాడులు కలిసి గ్రంథి ఏర్పడుతుంది. సుషుష్మ నాడికి సంబంధించిన షట్ చక్రములు చాలా ప్రసిద్ధమైనవి. యోగులు శబ్దోచ్చారణ వల్ల వివిధ గ్రంథుల మీద ఎటువంటి ప్రభావం కలుగుతుందో తెలుసుకొని ఒక విశిష్ట క్రమ పద్ధతిలో నిరంతర జపం వలన ఆ గ్రంథిని జాగృతం చేసుకొని సంబంధిత శక్తి భాండాగారం పొందుతారు. గాయత్రి మంత్రము జాగృతము చేసే గ్రంథులు, వాటిలో నిబిడీకృతమైన శక్తులు శరీరంలోని కేంద్రములు ఈ దిగువన ఇయ్యబడ్డాయి. ఓం శిరస్సు పైన సుమారు 6 అంగుళములు, భూ కుడికన్ను పైన 4 అంగుళములు, భువః 3వ నేత్రం పైన 3 అంగుళములు, స్వ ఎడమ కన్ను పైన 4 అంగుళములు. ఈ అక్షరములు గ్రంథి పేరు. నిబిడీకృతమైన శక్తి శరీరంలోని కేంద్రంగా ఇవ్వబడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీ స్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.